కృపాసనం వరకు ఎంతో పరిచితమైన లేఖన భాగమును ఇంకొకసారి ధ్యానిద్దాం. ఇంతకు ముందర గతంలో మనం ఈ వాక్య భాగమును విస్తారంగా ధ్యానిస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రెండో వైపు, ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నాణ్యానికి రెండో వైపు బయలుపరిచినందున ఇప్పుడు ఈ వాక్యాన్ని నూతన విధానంలో మనము ధ్యానించుకోవాలి. ఈ అధ్యాయం పేరు నేను చెప్తా, అధ్యాయం అంకె మీరు చెప్పండి. తప్పిపోయి దొరికిన అధ్యాయం, తప్పిపోయి దొరికిన అధ్యాయం ఏది? తప్పిపోయి దొరికిన అధ్యాయం ఏది? మొన్నే జస్ట్ 1 week or 2 weeks తప్పిపోయి దొరికిన అధ్యాయం ఏది? ఏది? మీకు ఒక మాట నేను గతంలో మీకు చెప్తూ వచ్చాను. ఎప్పుడైతే వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ కేర్లెస్, ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యము విని దాని విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? అపవాది వచ్చి ఆ వాక్యమును దొంగిలించేస్తాడు. అంటే అది నిష్ఫలమైపోతుంది. ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ. ఆ వాక్యములో నీకు దాగి ఉన్న ఆశీర్వాదమును కోల్పోయినట్టు, ఫినిష్, యూ లాస్ట్ ఇట్. అందుకని ఎప్పుడైతే వాక్యము మీరు వింటున్నారో అది శాశ్వతంగా గుండెల్లో ఉండాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇది ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ అధ్యాయాన్ని అంటే, తప్పిపోయి తిరిగి దొరికిన అధ్యాయం. అందులో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 తప్పిపోయాయి, 3 దొరికాయి. లూకా సువార్త 15వ అధ్యాయం, ల్యూక్ గాస్పెల్ చాప్టర్ 15, లూకా సువార్త 15వ అధ్యాయం. ఈ అధ్యాయానికే ఈ పేరు, తప్పిపోయి తిరిగి. ఇందులో 3 ఉపమానాలు మనం గమనించగలం. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు లేక కుమారులు, ఇద్దరు తప్పిపోయారు. కనుక ఈ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. పేరు చూస్తే, ఉపమానాలలో పేరు చూస్తే తప్పిపోయి తిరిగి దొరకడం అనేది మనం గమనించగలం. కానీ ఒక విధంగా చూస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఒక మాట మనం చదువుతాం. 15వ అధ్యాయం 13వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. దూర దేశమునకు ప్రయాణమైపోయి దుర్వ్యాపారము చేసి, ఓకే సరే, ఇది మూలం. 13వ వచనాన్ని మూలం. ఈ 13వ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఈ చిన్న కుమారుడు తన ఆస్తంగా తీసుకుని దూర దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాస్తవం ఏంటి తెలుసా? ద ట్రూత్ ఆఫ్ ది పారబుల్, ఉపమానానికి నిలువెత్తు సత్యం ఏంటంటే, ఎవరు ఎక్కడికి వెళ్ళలే. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు, ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మర్మం ఏంటంటే, ఒకే ఇంట్లో ఉంటూ ఒక్క అంగుళం కూడా కదలకుండా సగటు వ్యక్తి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరము వెళ్ళే ప్రమాదం. అర్థం కాలే కదా? చాలా వింతగా ఉంది. ఇల్లు వాకిల తలుపు తీయలే, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలే, ఒకే గదిలో ఉన్నాం. చెప్పబడిన ముగ్గురు ఆ గదిలోనే ఉన్నారు. ఎవరు ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు? దూరపు దేశానికి వెళ్ళేటట్టుగా. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఎలా దీన్ని అర్థం చేసుకో? ఈ లేఖన భాగం చదవంగానే
ప్రతి క్రైస్తవుడికి ఈ మెదడు వెనకాల చిన్న తెర మీద సినిమా కనబడుతూ ఉంటుంది. ఓహో, ఈ చిన్న కుమారుడు మొత్తం ఆస్తంతా జైలు పెట్టుకుని ఉంటాడు, మిగతా అంతా బ్యాగ్లో పెట్టుకుని ఉంటాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటాడు, రైలు ఎక్కేసి ఉంటాడు, ఏ హైదరాబాదో ఏ ముంబైయో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, ఏ క్యాసినోలోనో ఏ బార్లోనో ఏ రెడ్ లైట్ ఏరియాలోనో ఏ వేశ్యల దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, డబ్బులు విచ్చలవిడిగా. ఇవన్నీ మనం కళ్ళు మూసుకుంటే ఆ బొమ్మలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే చదువుతారు దూరం దేశానికి వెళ్ళిపోయినట్టు. కానీ ఒక మాట మనం మర్చిపోయాం. ఇదేంటి? ఉపమానం. ఇది ఉపమానం, నిజంగా జరిగింది కాదు. దీని తర్వాత అధ్యాయం 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు, అది నిజమైన సంఘటన. నిజంగా ఒక ధనవంతుడు ఉన్నాడు, నిజంగా ఒక లాజరు పుట్టాడు, అది నిజమే, అది ఉపమానం కాదు. కానీ ఇది ఉపమానం. అర్థమవుతుందా? కనుక మనం ఏది మనము ఇందులో మనం చూడాలి, ఎలా దీన్ని మనం ధ్యానించినప్పుడు ఇందులో మూల అంశాలు ఎలా మనం కనిపెట్టాలి అంటే, ప్రభువు మనందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ పాఠము నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఏ పాఠము? నువ్వు దేవుని మందిరంలో కూర్చుని ఉండగా ఒక్క అంగుళం కూడా కదలకుండా దూరపు దేశము వెళ్ళిపోయే ప్రమాదం నీకు ఇక్కడే ఉంటావు, అట్టి ఇక్కడే ఉంటుంది. కానీ ఆత్మ దూరపు దేశానికి వెళ్ళిపోయే ప్రమాదం. కానీ ఈ విషయాలు మనము ముగ్గురు క్యారెక్టర్స్ మీరు చూడండి, ఎంత ఆశ్చర్యం. ఎందుకు ప్రభువు ఇలా ఉపమానాలతో మాట్లాడతాడు? దాని వెనకాల ఒక మూల ఉద్దేశం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు చెప్తాడు అంటే, చూసిన వాడు చూసియు గ్రహించకుండా ఉండినట్లు, వినివాడు వినియు వినకుండా ఉండినట్లు, ఎవరికి అర్థమవ్వాలో వాళ్ళ కోసం మాత్రమే. యేసుప్రభు ఎప్పుడైతే తన శిష్యులతో ఉన్నారో డైరెక్ట్గా ఉన్న విషయం ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పాడు. కానీ ఎప్పుడైతే తెలివైన వాళ్ళు ఉన్నారో, తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అక్కడ అన్నీ కూడా పొడుపు కథలుగా వాడికి అర్థం అవ్వనట్టుగా ఉపమానం. అర్థమవుతుందా? కనుక ఈ విషయాలు మనం గమనించండి. ఈ ఉపమానంలో ఇప్పుడు చదువుతున్న వచనం 13వ వచనం నుంచి మీరు గమనిస్తే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? ఆ ఉపమానంలో 3 క్యారెక్టర్స్ ఉన్నారు. ఎవరెవరు? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, తండ్రి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, తండ్రి. ఈ 3 కూడా ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే చోట ఉన్నారు. ఈ 3లో ఏ ఒక్కడు బయటికి వెళ్ళిపోలే. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడో అప్పుడు కూడా 3 అక్కడే ఉన్నారు. పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు, చిన్న కుమారుడు అక్కడే ఉన్నాడు, తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. వాడు ఉండగానే ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా అంటే 10వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి. ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నారో నేను మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి, వీళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు, వీళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నట్టు? చిన్న కుమారుడికి సాదృశ్యంగా ఉన్నారు. ఓకే, వీళ్ళు చిన్న కుమారుడికి సాదృశ్యంగా ఉన్నారు. రెండో వచనం పరిశీలన శాస్త్రులు వీళ్ళు చదువుకున్నవారు, వీళ్ళు ప్రవీణులు, దేవుని మందిరంలో వాక్యం ఉపదేశం చేసేవారు, 10 మందికి వాక్యం చెప్పేవారు. వీళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? వీళ్ళు ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? పెద్ద కుమారుడికి సాదృశ్యంగా ఉన్నారు. అర్థమవుతుందా?
వీళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు. పాపులు సుంకర్లు అక్కడే ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా అక్కడే ఉన్నారు. దే ఆల్ ఆర్ ఎట్ వన్ ప్లేస్, ఒకే చోట ఉన్నారు. ఇక పాపులైన వారు సుంకర్లు చిన్న కుమారుడికి సాధుసేగా ఉన్నారు. శాస్త్రులు పరిచయం వాక్య ప్రవీణత కలిగి ఉన్నవారు వీడు పెద్ద కుమారుడికి సాధుసేగా ఉన్నవారు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా ఏదో మీరు ఎదవన్నారో మీరు ఇలాగా మీరు అలాగే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారు. అందుకని ఈ ఉపమానం అన్నమాట. తండ్రికి ఇద్దరు కుమారులుగా అందరూ ఉన్నట్టు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇద్దరు కుమారులుగా చూపించారు. తండ్రి స్థానంలో ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు తానే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు తానే ఉన్నాడు. కనుక దూరపు దేశానికి ఎలా వెళ్ళగలము, ఒక అమలు కదలకుండా దూరపు దేశానికి ఎలా వెళ్ళగలము అంటే ఇది భౌతికమైన మూమెంట్ కాదు, భౌతికంగా మన శరీరము ప్రయాణం చేయడం కాదు. ఇది ఆత్మీయంగా మనం దేవునికి దూరం అవడం, ఆత్మీయంగా దేవునికి మనం దూరం అవుతూ వెళ్ళాం. దేవుని మందిరంలో కూర్చుంటూ దేవుని వాక్యము వింటూ ప్రతి వారం మీటింగ్కి వస్తూ నీ హృదయము నీ ఆత్మ దేవునికి దూరంగా ఉండే ప్రమాదం 100% ఉంటుంది. లేక ప్రతి సంఘంలో చిన్న కుమారులు ఉంటారు, ప్రతి సంఘంలో పెద్ద కుమారులు ఉంటారు, ప్రతి సంఘంలో తండ్రులు ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాల్పొందటంలో ప్రేమైన సహోదరి, నువ్వు ఏ జాగ్రత్త కిందకు వస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. చిన్న కుమారుడు జాగ్రత్త కిందకు వచ్చి దేవుని మందిరానికి కట్టెలు తీసుకొచ్చి నీ మనసు దూరపు దేశంలో తిరుగులాడుతోందేమో. బికాస్ ఆఫ్ యువర్ ఈవిల్ ఇమాజినేషన్స్, చెడ్డ ఊహలు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఈ హృదయం నిన్ను పైసా ఖర్చు లేకుండా ముల్లోకాలు తిరిగి తీసుకురాగలరు. ఈ హృదయం నిన్ను పైసా ఖర్చు లేకుండా ముల్లోకాలు తిరిగి తీసుకొస్తుంది. నువ్వు కళ్ళు మూసుకోవడమే ఆదేశం. ఈ హృదయం నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు విమానంలో వెళ్ళాలనుకుంటావో నిన్ను విమానంలో తీసుకెళ్తుంది. నువ్వు రాకెట్లో వెళ్ళాలనుకుంటావు, నేను రాకెట్లో తీసుకెళ్తాను. నువ్వు నీ కోరిక నువ్వు ఆజ్ఞ జారీ చేయడమే ఆదేశం. కళ్ళు మూసుకుని ఊహలో ఒక్కొక్కసారి ఊహించుకోవడం మొదలు పెడితే ఈ ఊహ నిన్ను ముల్లోకాలకు తీసుకొస్తుంది. అర్థమవుతుందా? కనుక వీళ్ళందరూ ఒకే నగరంలో ఉన్నారు, ఒకే గ్రామంలో ఉన్నారు, ఒకే సంఘంలో ఉన్నారు. కానీ వీళ్ళ జీవితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒకరి జీవితాలు ఒకరికి పొంతన లేకుండా ఉన్నాయి. ఆశ్చర్యమైనటువంటి ముగ్గురు ఒకే సంఘంలో కూడా ఉన్నారు. ఆ సంఘంలోనే తండ్రి ఉన్నాడు, ఆ సంఘంలోనే చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ సంఘంలోనే పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు ముగ్గురు జీవితాలకి ఒకటికొకటి పొంతన లేదు. కేవలం ఒక రొట్టెలో పాలు పొందినంత మాత్రాన, ఒకే పాత్రలో ద్రాక్షారసం సేవించినంత మాత్రాన మనందరి ఆత్మీయ అంతస్తులు సమానంగా ఉంటాయి అనడం అనేది చాలా బుద్ధి పొరపాటు, చాలా బుద్ధి పొరపాటు. అందుకే ప్రభు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ని మన దృష్టికి తీసుకొస్తూ వచ్చాడు. అండ్ చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే ఈ ప్రమాదం ఎంతగా పొంచి ఉంది, మనందరికీ ఎంతవరకు ఈ ప్రమాదం పొంచి ఉంది అంటే మనకి తెలియకుండానే, ఈవెన్ బిఫోర్ యూ కెన్ రియలైజ్, నీకు గ్రహింపు వచ్చేంత లోపల నువ్వు ఎన్ని వేల మైళ్ళు దూరం అయిపోయి ఉంటావంటే నువ్వు అంచనా వేయడం కూడా కష్టమే. ప్లస్ అందరికంటే ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఒక జ్ఞాపకం వచ్చినా, నాకు సరిగ్గా మెలకు వచ్చినా, నేను కళ్ళు తిప్పి చూసినా, నాకు స్పర్శ వచ్చి నేను ఎక్కడున్నానంటే దేవుడి సంఘంలో ఉన్నా, కనుక వెంటనే నన్ను నా హృదయం నన్ను ఎలా మోసపడుతుంది తెలుసా? అని ఏం కాలేదు, అయితే రిలాక్స్ కంగారు పడదు, నువ్వు ఏమైపోలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు, దేవుడి మందిరంలో ఉన్నాడు, దేవుడి మందిరంలో ఉన్నానా,
నా విశ్వాసం కాపాడుకున్నాను, నా రక్షణ ఉందా నాకు, అంత బాగా. కానీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. నువ్వు ఎప్పుడైతే నీ తలపుల్లో, ఊహల్లో, ఆలోచనలో దూరం దేశానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇట్స్ టూ లేట్. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఏ దేహం దేవునికి ఆలయమై ఉన్నదో ఆ దేహాన్ని కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంచలేకపోతే, ఆ దేహంతో కనుక నువ్వు అపవిత్రమైన ఆలోచనతో నన్ను అపవిత్రపరిస్తే, ఆ దేహంలో దేవుడు ఉండలేడు. రాత్రి పడకకి వెళ్ళేటప్పుడు నువ్వు పడుకునే పడకే సరిగ్గా పక్క సరిగ్గా లేకపోతే 100 సార్లు దులుపుకుంటావే, అలాంటిది పరిశుద్ధమైన దేవుడు, పాపము లేనివాడు, పాపము ఎన్నడూ ఎరగనివాడు, అలాంటి పాపము లేని దేవుడు నీ ఇంట్లో ఉండాలంటే లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉండాలండి? ఎంత పరిశుద్ధంగా ఉండాలండి? ఈ మందిరంలో కూర్చున్నంతసేపు మనకి ఆ ఉనికి, అమ్మో మన దేవుని మందిరంలో ఉన్నాం అని భయం. ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు. అండ్ చిత్రం ఏంటి తెలుసా? ఇది హైలైట్ అండి మనందరికీ, పెద్ద చిన్న లేదు అందరికీ. ప్రతిసారి శోధింపబడినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ ఒక్కసారి, ప్రతిసారి శోధన మనం ఎదుర్కొంటా వచ్చినప్పుడు ఈ పాపం, ఇది తప్పు మనం చేయకూడదు అని నాకు తెలుసు, అయినా ఇది ఏమంటుంది? ఈ ఒక్కసారి, ఇంకెప్పుడు, ఈ ఒక్కసారి, ఇంకెప్పుడు. పెద్దోడు అదే మాట, చిన్నోడు అదే మాట. ఈ ఒక్కసారి, ఈ ఒక్కసారి, ఈ ఒక్కసారి, ప్రభా ప్రభా ప్రభా, ఈ ఒక్కసారికి మేక కొడతా, ఇంకెప్పుడు మళ్ళీ నీకు సిలువేనే, ఈ ఒక్కసారికి నేను సిలువా. అందరూ ఒకే మందిరంలో ఉన్నాం, మరి ఒకే సంఘంలో ఉన్నాం. We are all there in the same church. అందరూ కలిసి పాడుతున్నారు, అందరూ కలిసి స్తుతిస్తున్నాం. కళ్ళ ఎదుర్కొంటే రెండు సినిమా కనబడుతుంది. ప్రభు మన కొరకు ఏం చేశాడో దీన్ని చూసైనా మనకి గుర్తుండాలి, మనకి జ్ఞాపకం రావాలి. అయినా సరే మనసు ఏమంటుంది? ఈ ఒక్కసారి, ఇది పాపం అని తెలుసు కానీ ఈ ఒక్కసారి కానీ. తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. గెలుచుకునే నోట్లో యేసుక్రీస్తు ప్రభు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన భావం ఏంటి? నానా నిన్ను నేను వదిలేసి ఉండలేను. ఈ గిన్నె అంటే సిలువ. ఒకసారి నేను సిలువలో చనిపోతే మాత్రం నీకు నాకు శాశ్వతంగా ఎడబాటు వచ్చేస్తుంది. ఐ హ్యావ్ టు బి సెపరేటెడ్ పర్మనెంట్లీ ఫ్రమ్ యూ. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. పై నుండి తండ్రి ప్రభుని చూసి గెలుచున్నాడు. తండ్రి నిశ్చితమైతే గిన్నె తొలగించు అంటే ఎస్ అబ్సల్యూట్లీ. నువ్వు నేరుగా నా దగ్గరికి రావడానికి ఏ ఆటంకం లేదు. యు ఆర్ క్వాలిఫైడ్. నువ్వు ఏ పాపము చేయలేదు. నువ్వు నేరుగా నా దగ్గరికి రావచ్చు యేసు. బట్ రిమెంబర్, ఈ పేరేంటి? రాణి నరకానికి రావాల్సి వస్తుంది. నువ్వు ఆలోచించుకో. నువ్వు పైకి రావడానికి దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నువ్వు ఏ పాపము చేయలేదు. నువ్వు నేరుగా నా దగ్గరికి వచ్చేయచ్చు. నువ్వు నా కుమారుడివి. బట్ రిమెంబర్, అదిగో ఈ పక్కన చూడు రాడు, అది నరకానికి రావాల్సి వస్తుంది. అవునా? నరకాలి అయితే లేదు, పర్వాలేదు. తండ్రి కూడా ఆ మాట అన్నాడు. ఈ ఒక్కసారి నీ రక్షణ విషయంలో ప్రభు పెట్టిన మదుపు మనకి అంత చులకనగా ఉంటుంది. వీ డోంట్ అండర్స్టాండ్. ప్రభు నా గురించి ఏం చేశాడో,
కొందరికి అర్థం కాదండి. ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్. నన్ను నిత్యత్వంలో చేర్చుకోవడానికి, నరక శిక్ష నుండి నన్ను కాపాడడానికి, ఆయన శిలువ మరణాన్ని అంగీకరించడానికి సిద్ధపడ్డారు. మనకి కేవలం శిలువ ఒకటే కనిపిస్తోంది, కానీ శిలువ మరణంలో ఏం జరిగిందో తెలుసా? తండ్రికి కుమారుడికి మధ్యలో ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయింది. తెగిపోవడం అనే మాటకు అర్థం ఏంటి? ఎక్కడ దేవుడు ఉండడో అది నరకం, ఎక్కడ ప్రభువు ఉండడో అది నరకం. నరకంలో తండ్రి లేడు, అందుకని యేసుక్రీస్తు ప్రభు నరకాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి, నిన్ను అక్కడి నుంచి తప్పించడానికి, నిన్ను తండ్రితో చేర్చడానికి. తాను తండ్రి నుంచి వేరైపోయాడు. అందుకని మనం మందిరంలో మాట మాటికి చెప్తాం, ప్రసంగాలు నిన్ను కాపాడరు. నో, అబ్సల్యూట్లీ నాట్. సర్వన్స్ విల్ నాట్ సేవ్ యూ. దేవుని మందిరంలో నువ్వు వింటున్న ప్రసంగాలు ఏవి నిన్ను కాపాడవు. ఇట్ కెన్ ఓన్లీ షో యూ ఏ వే. అది కేవలం నేను హెచ్చరించగలవంతే. నీ స్కానింగ్ రిపోర్ట్ వస్తుంది, డాక్టర్ నీ స్కానింగ్ రిపోర్ట్ చూస్తాడు. ఏం చెప్తాడు? ఈ స్కానింగ్ రిపోర్ట్ కడగలుగుతామా, నీ రోగం తగ్గిపోతుందంటే ఒప్పుకుంటావా? స్కానింగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇది కేవలం నీ వ్యాధిని నీకు కనబరుస్తుంది అంతే. అమ్మ నీ పరిస్థితి ఇలా ఉంది లోపల, ఇట్ నీడ్స్ అన్ ఆపరేషన్. ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు కాపాడబడతావు. చేయించుకుంటావా చేయించుకోవా అది నీ మీద ఆధారపడతావు. ఇది అంతే. దేవుని మందిరంలో కేవలం దేవుడు నీకు నీ లోపల ఉన్న ప్రాబ్లం ఏంటో చూపిస్తాడు, నీ పాపం ఏంటో నీకు చూపిస్తాడు. దాని గురించి మొదలు పెట్టి దాని గురించి ఒక దారి ఏర్పరిచిన వాడిని నువ్వు ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నన్ను రక్షించు అన్నప్పుడు దాన్ని హీ విల్ డు ఇట్. ఆటోమేటిక్గా అయితే జరగదు, అడగకుండా ప్రభు చేయడు. ఎంత మర్యాదస్తుడు కదా, ఎంత మర్యాదస్తుడు ఆ దేవుడు. ఎస్ అఫ్ కోర్స్, నువ్వు అడగకుండా డాక్టర్ కూడా బలవంతంగా నీ ఇంటికి వచ్చి ఆపరేషన్ చేయడు. చేస్తూనే చేయగలరు, చేయడు. అది నీకేం కావాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి, వ్యక్తిగతంగా నువ్వు నిర్ణయించుకోవాలి. ఈ భూమి ఆకాశం లైవ్ అయిపోతుంది, ప్రభు రాజ్యం సదాకాలం నిలిచుంటుంది. ప్రభు సదాకాలం ఉంటాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నోటి మాటతో సృష్టించిన దేవుడు, సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు. ఇప్పుడు సృష్టానికి సాగిలపడతావో, సృష్టికర్తకి సాగిలపడతావో అది నీ వివేకం, నీ వివేచనకు విడిచిపెట్టు. నేను కూడా బ్రాహ్మణుడే, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నాకు జ్ఞానం వచ్చినంత వరకు మా అమ్మ నాన్న మాకు ఏం చెప్పారో మేము దానికే సాగిలపడుతూ వచ్చాను, దాన్నే పూజిస్తూ వచ్చాను. కానీ ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి, తను తాను నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి, నిజమైన దేవుడు ఎవరో నా కళ్ళు తెరిపించి నాకు చూపించాడు కాబట్టి ఇప్పుడు నేను సృష్టికర్తను ఆరాధిస్తున్నా. ఆ సృష్టికర్తతో నా జీవితాన్ని సమర్పించుకున్నా. ఓ ప్రభు, శిలువలో నా కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి బదులు నేను నా ప్రాణాన్ని నీకు ఇచ్చినా సరే అది కనీసం వడ్డీకి కూడా సరిపోదు. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినట్టుగా నేను నా ప్రాణం నీకు పెట్టినా సరే నీ పెట్టుబడికి నా ప్రాణం వడ్డీకి కూడా సరిపోలేదు. కనుక ఇది వీ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు ఎందుకు ప్రభు ఉపమానాలతో మాట్లాడతాడు? దీని ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, దయచేసి ఎక్కడ రాసి పెట్టుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు గమనించగలరు. ఎందుకు ప్రభు ఉపమానాలతో మాట్లాడతాడు? ఎందుకు పొడుపు కథలతో కొంతమందితో మాట్లాడతాడు? ఉన్న మాట నేత మౌమే చెప్పచ్చు కదా, అలా చెప్పడు. చదవడి తీసేవాడు దగ్గర కదా స్పష్టంగా 12 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పొందురండి
అది ఇది వాళ్ళు చూచుటకైతే చూచియు ఇప్పుడు అర్థమైనా ఎందుకు దేవుడు ఉపమానాలు రీతిగా మాట్లాడారు? తెలివైన వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారండి, చాలా తెలివైన వాళ్ళు. అలాంటి తెలివి మీరిన వారికి అర్థం కాకుండా ఉండడానికి, వాళ్ళు తెలియని దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మానమాంసం పొందకుండా ఉంటున్నట్టు, వాళ్ళు చూసియు చూడకుండా వినియు దాన్ని గ్రహించలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి కలుగు చేస్తారు. అందుకని దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ వాక్యం అర్థం అవ్వదు. కొంతమంది ముదురులు ఉంటారు, వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి దేవుడు ఉపమానాల ద్వారా మాట్లాడాడు. ఆ మాట 4వ అధ్యాయం మార్క్స్ వార్త 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చాలా క్లియర్గా రాస్తారు. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎవరికి? దోస్ హూ ఆర్ వెరీ సింపుల్. వి ట్రస్ట్ యూ. మా జీవితాలలో ఏది కరెక్ట్గా లేవు, నష్టాల మీద నష్టాలు, దెబ్బల మీద దెబ్బలు, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి, కానీ నిన్ను మేము నమ్ముతున్నాము. వి ట్రస్ట్ యూ. నీ మీద పూర్తి నమ్ముకుంటాం. అట్టి వారికి మాత్రమే ఆయన నేరుగా ప్లెయిన్ లాంగ్వేజ్, నేరుగా నీ కళ్ళలో కళ్ళు పెట్టి నీకు అర్థమయ్యే భాషలో నీతో మాట్లాడతాడు. కానీ తెలివితేటలు ఉండేవారు, దోస్ హూ ఆర్ వెరీ క్లెవర్, వాక్యాన్నే తమ పాపమును సమర్థించుకోవడానికి వాక్యాన్నే వక్రీకరించే వారికి ఉపమానాలు. వాడు వినియు గ్రహించలేని పరిస్థితి, చూసి చూడలేని పరిస్థితి. అందుకని అర్థమయ్యి అర్థం కాకుండా ఉండేటట్టు ఆయన ఉపమానం ద్వారా మాట్లాడారు. ఈ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు వీళ్ళందరూ ఆ జాబితాలోకి వచ్చేస్తున్నారు. అదే దేవుడి మందిరంలోనే ఉన్నారు, కానీ తండ్రి అంటే భయం లేదు. ఆయన చూపించడానికి మాత్రం అవి బాబాయ్ తండ్రి అంటే ఎంత వినియోగం, వెళ్ళి అది చేయమంటావు, ఇలా చేయమంటావు, అలా చేయమంటావు, అంత వస్తుంది అయిపోయింది. వెనకాల ఈ ముసోడు ఎప్పుడు పోతాడో, ఆస్తి ఎప్పుడు పని చేసుకుందామా, చివరికి ఆ చిన్న కుమారుడు బయట పడిపోయాడు. ఇంకా దాచుకోలేక, బాబు నా దేవుడు నాకు ఇచ్చేస్తుంది, నా సంగతి నేను చూసుకుంటా. కానీ దేవుడి మందిరంలో చిన్న కుమారుడు లాంటి వాడు ఉంటాడు. ప్రభా నాకు రావాల్సిన ఆశీర్వాదం నేను తొందరగా ఇచ్చే, నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, ఇంకా నేను పడలేను, కానీ నీ బోధంతా నా బాధ కొరకే ఉన్నట్టుంది, నీ బోధంతో నా బాధ కొరకే ఉన్నట్టుంది. కానీ నాకు ఆశ, నేను దేనికి వచ్చాను, ఏదో అన్ని హాస్పిటల్ తిరిగాను, తగ్గట్ట ఇది తగ్గించి నేను వెళ్ళిపోతాను. ఎంతమంది, యూ వోంట్ బిలీవ్, ఎంతమంది మా మందిరానికి వచ్చిన వాళ్ళు బాగుపడిన తర్వాత, వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకంటే అమ్మా ఏంటమ్మా ఈ మంచి మొత్తం మందిరానికి రావడం మానేశారని అడిగితే, ఏంటోనండి ఈ రోజులో ఉద్యోగం మనకు అంటే కలిసి వచ్చినట్టు మనం అనిపించట్లేదండి. సరే మంచి పనికి కనీసం ఐ అప్రిషియేట్, అసలు వాడిని నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే కనీసం యథార్థంగా మొహమే చెప్తారు, ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. ఈ దేవుడు ఎప్పుడు మనం అంటే కలిసి రాలేదండి. దేవుడితో వ్యాపారం, ఈ దేవుడితో వ్యాపారం, ఆ దేవుడితో వ్యాపారం, గుళ్ళతో వ్యాపారం, ప్రతిదాంతో వ్యాపారం. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన మనం ఏమనుకుంటాం, నేను ఏది అడిగినా ప్రభు వెంటనే చేసేయాలి. ఆ ఎక్స్పెక్టేషన్ కూడా వస్తుంది, నా కష్టాలన్నీ తీర్చేయాలి, నా అప్పులన్నీ తీర్చేయాలి. ఇవన్నీ ఎలా వచ్చాయి? నువ్వు వేసిన తప్పుడు అడుగుతున్న వల్లనే కదా, నువ్వు కొని తెచ్చుకునే మాదనే కదా. నువ్వు బుద్ధిగా నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుని ఉండుంటే, నా కాళ్ళ దగ్గర ఉండుంటే నువ్వు క్షేమంగా ఉండేవాడు కదా, సురక్షితంగా ఉండేవాడు కదా. నేను పొడి చేస్తా, నేను తినబెట్టేస్తా అని నా నుండి నువ్వు దూరంగా వెళ్ళావు. అరణ్యంలోకి వెళ్తే ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి, మీదంటాయి, రెక్కేసాయి, గాయాలతో తిరిగి వచ్చావు. ఇప్పుడు నేనేం చేయాలంటే నీ ఒంటి మీద ఇలా చేపెట్టి ఒక మంత్రం వేసేసి మొత్తం నీ గాయాలన్నీ మాడిపించేయాలి. మరి నువ్వు ఏం చేయనట్టుగా నిన్ను ట్రీట్ చేయాలి. కానీ చిన్న కుమారుడు మనం చూస్తే, గమనిస్తే దిగజారుడు,
ఆత్మీయ స్థాయి నుండి కిందకి దిగజారిపోతూ వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి భౌతికమైన లాభాలను ఆశిస్తూ వచ్చాడు. అందుకని ఇశ్రాయేలీలు కారు. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ అధ్యాయం చాలా స్పష్టంగా ఉంది. నాట్ ఆల్ ఇస్రాయలైట్స్ ఆర్ ఇస్రాయలైట్స్. ఇస్రాయేలీలు కాదు. కనిపించిన ప్రతి పశు పచ్చది బంగారం ఎలాగైతే కాదో దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోరు. నో. అందుకని ఆ మాట చెప్తాను. ఆ గొడుగు గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ వర్షాకాలంలో ఎక్కువ మనం వాడేదేంటి? గొడుగు. అది ఈ గొడుగులన్నీ సృష్టికి రాకముందు, ఇన్వెంట్ చేయకముందు అప్పుడు గొడుగులు ఏమి ఉండేవి కావు. సంవత్సరానికి సంత ఒకటి, మన ఊళ్ళో ఎలాగైతే సరదాన జాతర జరిగేదో ఒక జాతర జరిగేది ఒక ఊళ్ళో. అక్కడక్కడ నుంచి జనం వచ్చి అంగట్లో కొట్లు పెట్టేవారు. మన ఊరి నుంచి ఒకటి వెళ్ళేది. అలాగే వెళ్తే నల్లగా వేలాడుతున్నాయి, ఎప్పుడు చూడలేదు. ఇదేంటండి అని అడిగితే దీన్ని గొడుగు అంటారు అన్నారు. గొడుగు అంటారా? ఇది దేనికి పనికి వస్తుంది అంటే వర్షం వస్తే ఈ గొడుగు తడిసిపోకుండా నానిపోకుండా కాపాడుతుంది అన్నాడు. అది నేను బాగుంది, ఎప్పుడు నేను చూడలేదు. మా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. ఇది ఖరీదు ఎంత అంటే ఇంత ఖరీదు అంటే వీడు పేదోడు, వీడి దగ్గర అంటే డబ్బులు లేవు. అవి బాబు ఇంత చాలా ఖరీదు చెప్తున్నారండి అంటే సరే పోనీ మాత్రం రేట్ ఇస్తామని చెప్తే వాడి దగ్గర నుంచి అరువు తీసుకుని ఆ గొడుగు కొడుకున్నాడు. ఆ గొడుగు కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఊరోళ్ళు అందరూ వచ్చారు. సంతకెళ్ళి కదా ఏం తెచ్చాడు అంటే మీరు ఎప్పుడు కని విని ఎలాగని వస్తువు ఒకటి తీసుకొచ్చారు. ఏంటి అంటే అది బ్యాగ్లో వచ్చి ఆ నల్ల తీసి చూపించారు. బాబు ఇదేంటి, ఇది కాళ్ళ కనపడుతుంది, నల్లగా ఉంది, ఇదేంటి అంటే దీన్ని గొడుగు అంటారు. సరే దీని పని ఏంటి అంటే వర్షం పడితే మీరు అందరూ తడిసిపోతారు కానీ మీరు మాత్రం కడవలన్నాడు. అది ఈ వ్యక్తి ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇది ఎరగలేదు. అలాంటిది ఈ గొడుగు నిన్ను ఎలా కాపాడుతుంది అంటే వర్షం పడి మీకు చూదిరిగారు. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఊరు వాళ్ళందరూ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక రోజు వర్షం పడే మొదలయ్యి, వర్షం పడటం మొదలయ్యి, గట్టిగా వర్షం పడతా ఉంటే అందరూ తడుచుకుంటూ వీడి ఇంటికి వచ్చేసారు. వీడి ఇంటికి వచ్చారు. అయితే నువ్వేదో అదేదో తీసుకొచ్చావు చూడు, గొడుగు అంటారన్నావు, ఇక వర్షం పడుతుంది, నువ్వు తడవకుండా ఎలా మాకు చూపించు అనగానే చూపిస్తా అందరూ కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ గొడుగు తీసుకొచ్చి వీధి మధ్యలో నుంచున్నాడు. పోయి ఆ గొడుగు చెక్కలు పెట్టుకుని నుంచున్నాడు. పై ఓరు మరి వర్షం పడిపోతా ఉంటే గొడుగు చెక్కలు పెట్టుకుని నుంచుంటే ఇడు పై నుంచి తర్వాత మొత్తం బట్టలన్నీ తడిసిపోయితే ఆ వాకెట్లో అలా చుట్టూ ఇళ్ళలో వాకెట్లో నుంచి వారు చూసి ఈలలు కేకలు విజిల్లు తప్పట్లు. ఈ పెద్ద మొనగాడు అనుకున్నా సంతకెళ్ళి మోసపోయి వచ్చాడు. వీడికేదో నల్లది అట్టగట్టి ఈ వర్షం పడితే వీడిని కాపాడుతుంది అన్నాడు. వీడికి తీసుకొచ్చాడు, బోర్డు డబ్బు పెట్టాడు దీని మీద అంటే వీడు బాధపడిపోయాడు. అయ్యో నేను మోసపోయానేమో, ఈ గొడుగు కాపాడుతుందంటే ఇంత డబ్బు పెట్టి తీసుకొచ్చాను, నేను పైకి కింద వరకు తడిసిపోతున్నానంటే వాడు ఎందుకు తడిసిపోతున్నాడు? ఎందుకు తడిసిపోతున్నాడు? గొడుగు ఉంది కదా, ఎందుకు తడిసిపోతున్నాడు? గొడుగు ఇలా ఉంది. ఎస్, గొడుగు తెరవకుండా ఎలాగుందో, గొడుగు తెరవకపోతే ఎలాగైతే బట్టలన్నీ తడిసిపోతాయో అలాగే కేవలం ఈ బైబిల్ చెక్కలు పెట్టుకున్నంత మాత్రాన ఈ బైబిల్ నన్ను కాపాడలేదు. ఎప్పుడైతే ఈ బైబిల్ నేను తెరిచి ఇందులో ఉన్న అక్షరము నా హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో అది లోతైన కార్యం చేస్తుందో, ఎప్పుడైతే నేను ఈ వాక్యానికి లోబడతానో అప్పుడు నా జీవితం మారుతుంది. అప్పుడు నేను ఆశీర్వదింపబడతా. అప్పుడు నేను 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతా. ఎప్పుడైతే జనమని చూస్తారో అరే దేవుని బైబిల్ ఇలా రాస్తుందంట, ఆయన అలాగే చేస్తాడంట, బైబిల్ ఇలా రాస్తుంది అందుకని ఆయన అలా చేయడంట, వాడి కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, నేను కూడా బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం నేను కూడా ఉంటా, నా కుటుంబం కూడా మారుతుంది. ఎస్, మారింది. ఈరోజు చాలా మంది దేవుడు నమ్ముకున్నాను అంటారు,
కానీ బైబిల్ ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడ ఉంటాయి బైబిల్? ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మనం కూడా చేతులు ఫ్రీగా ఉండాలి, మాట్లాడుకోవాలి కదా. అందుకే నీ చేతులు ఎన్ని సైకిల్ చేయాలి? సార్ అనా ఇది ఖాళీగా ఉండాలి. బైబిల్లో పడుకుంటే ఎంత ప్రమాదం. అందుకనే సార్ ఈ బైబిల్ నాకేం చెప్తుంది? దేవుడు నమ్ముకున్నాడు ఒక గుర్తింపు. దాన్ని ఎప్పుడు తెరిచిందిలే, ఎప్పుడు చదివిందిలే, అందులో రాసింది ధ్యానించిందిలే, దాని ప్రకారంగా జీవించిందిలే. ఆదివారం వస్తే దీని పని పడుతుంది, ఆదివారం అయిపోతే మళ్ళీ వారం వరకు దీని పని లేదు. దేవుని మందిరంలో ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు అలాగే ఉన్నాడు, ఈ పెద్ద కుమారుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయిన వాడు ఆమెను దూరంగా నుంచున్నప్పుడే ఈ తండ్రి వాడిని కనిపెట్టాడు, వాడిని చూశాడు. చూసి వాడు రావాల్సింది పోయి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని మెడేసుకున్నాడు. వాడు పాపపు దుర్వాసన ఒళ్ళంత కంపు, దుర్వాసన వచ్చినా కూడా అయ్యో నా కుమారుడు తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడని ఆనందం, సంతోషం. ప్రశస్తమైన వస్త్రాలు, కేవలం ఆ వస్త్రాల మీదే ఎన్ని వర్తమానాలు ఉన్నాయో తెలుసా? అంటే తండ్రి దగ్గర నాకేం దొరుకుతోంది? ప్రశస్తమైన వస్త్రం, చేతి కొంగరం, వాళ్ళకి జోళ్ళు, తండ్రి కూర్చునే భోజనం పళ్ళ మీద నేను, తండ్రి ఉపదేశం. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళామని అడగలే, ఏం చేసామని అడగలే. తండ్రి కుమారుడు ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉంటే ఇంకోటి విరోచనాలు పట్టేస్తున్నాయి. ఇది అంతే. ఇది కూడా ఎగ్జాక్ట్లీ పాపి అయిన మానవుడు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి స్థిరపడి దేవునితో సంతోషంగా ఆనందంగా ప్రభువుని ఆరాధిస్తుండగా ఈ పెద్ద కుమారుడు లాంటి వాళ్ళకి విరోచనాలు మొదలు. మనం నైజం ఎలాంటి దశ? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి వీలేదు. నువ్వు 4 రోజులు సంతోషంగా ఉంటే 6 రోజులు ఏడుస్తూ ఉండాలి. అప్పుడే నాకు కడుపు చల్లదు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే ఎలా? అది నాకు ఎలర్జీ. ఇది పెద్ద కుమారుడు నైజం. ఇది పెద్ద కుమారుడు నైజం. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం మనం? చూసారా? నలుగురితో సంతోషించలేని పరిస్థితి, నలుగురితో కలిసి తండ్రిని ఆరాధించలేని పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం చూడండి. కనుక ఈ విషయాన్ని మనము ఎప్పుడైతే మనం ఇవి చూస్తున్నామో, ఈ సంగతులు ఏమండి, మీరు మత్తయి సువార్త 15-13 దగ్గరికి రండి మళ్ళీ ఒకసారి. లూకాసు వార్త 15-13. లూకాసు వార్త 15-13. కొన్ని రోజులైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పాడు చేసేసాడు. ఈ ఒక్క మాటతో నేనేం అర్థం చేసుకుంటున్నాను? నాకేమర్థమవుతుంది? ఎప్పుడెప్పుడు నేను తండ్రికి దూరంగా వెళ్ళానో, ఆత్మీయంగా నేను ఎంతైతే సంపాదించుకున్నానో, నా విశ్వాసం అవ్వని, నా సాక్ష్యం అవ్వని, దేవుని కృప అవ్వని, ఆత్మకు సంబంధించినవన్నీ కూడా ఏమైపోతాయి? లీక్. నాకు తెలియకుండానే కింద నుంచి లీక్ అయిపోయి చుక్క 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 దారంతా పోతానే ఉంటాయి. నేను ఎంత దూరంగా వెళ్తానో అంత ఎక్కువగా కారిపోతూ ఉంటాయి. నా విశ్వాసం కోల్పోతా, నా రక్షణను కోల్పోతా, దేవుని కృపను కోల్పోతా. చిన్న కుమారుడు అదే చేశాడు కదా. తనకి దక్కిందంతా తను తీసేసుకున్నాడు, తన విశ్వాసాన్ని తీసుకున్నాడు. ఆత్మీయంగా చూడండి మీరు, శారీరకంగా కాదు, భౌతికంగా కాదు. ఆస్తి అంటే తండ్రి దగ్గర మనకు దొరికిన ఆస్తి ఏంటి? మొన్న అక్కడ చదువుకుంటూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం.
యేసుక్రీస్తు ప్రభువునే మనం కోల్పోతాం, మన విశ్వాసాన్ని కోల్పోతాం, మన రక్షకుని కోల్పోతాం. ఇవన్నీ నువ్వు నేను ప్రయాసపడితే రాలే. దేవుడు తన మహాకృపను బట్టి ఉచితంగా నీకు ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతకడానికి, క్రైస్తవుడిగా చలామణి అవ్వడానికి, అవి గివ్ ఇట్ టు యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఎప్పుడైతే నువ్వు తండ్రికి దూరంగా వెళ్తావో ఇవన్నీ మెల్లిమెల్లిగా లీక్ అయిపోతాయి. ఈ చిన్న కుమారుడు ఎలాగైతే తగలేసుకున్నాడో నీకు తెలియకుండానే అన్నీ తగలేసుకున్నాడు. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా కోల్పోతాం. అందుకని ఎక్కడ క్షేమం ఉంది? తండ్రి దగ్గర. నేను తండ్రి రోజుని దూరంగా ఒక్క క్షణం కూడా వెళ్ళాను. అందుకనే నేను చెప్పాను, నేను పాపం కీర్తనకారుడు ఏమంటాడు, నేను పాపం చేయకున్నట్లు ఎల్లప్పుడూ ఆయన ముఖమును నా కళ్ళ ఎదుట ఉంచుకుని ఉన్నా. నేను ఉదయం లేచిన, రాత్రి పడుకున్నా, ఎప్పుడు నా మనసులో ఆ తలంపు అనేది నేను ఎప్పుడు సపరేట్ అవ్వనివ్వను. విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించి వాడినైన యేసు వైపు నిత్యము నా చూపు కేంద్రీకరించుకుంటుంది. నేను పాపము చేయకున్నట్టు నీ వాక్యము నా హృదయంలో భద్రపరుచుకుని ఉన్నా. కనుక నా జీవితము ప్రభు చుట్టూ ఉండాలి, లోకం చుట్టూగా. వెరీ ఇంపార్టెంట్ లెసన్, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఏమండి, అనుకోకుండానే 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. తండ్రి దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ కరువులు ఉండవు, ఏ ఆకళ్ళు ఉండవు, ఏ లోటు ఉండదు, అన్నీ సమృద్ధి. ఎందుకంటే నువ్వు కష్టపడలేదు కదా, అన్ని తండ్రి తీసుకొచ్చి సమకూరుస్తూ ఉంటాడు. నీకే కష్టమో తెలియదు. నాన్న రేపు ఈ కూర నాకు ఈ కూర తెచ్చిపెట్టు. డబ్బులు ఉన్నాయా లేవా? కొడుకులు అడుగుతున్నారా? పిల్లలు అడుగుతారా? సరే నీకు కావాలి. మా అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అమ్మ అడుగుతాడు, అరే మాంసం తెప్పించమంటావా అంటే వద్దు మాంసం అంట ఏదో చెప్పాడు. నాన్న డబ్బులు ఉన్నాయా అని అడిగాడా? డబ్బులు ఉండని ఉండకపోని ఆ తండ్రి తన తాకట్టు పెట్టేగా వెళ్ళి తీసుకొచ్చి అంటే తండ్రి దగ్గర ఉన్నంత వరకు సేఫ్టీ. ఏది అడిగితే అది, ఏం కావాలంటే అది. అని ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయామో వెంటనే ఏమొచ్చేసింది? ఏమొచ్చిందండి? కరువు. ఆల్వేస్ రిమెంబర్, చిన్న ఉద్యోగం వచ్చినా, చిన్న పని నేను నేర్చుకున్నా, అచ్చ బాబాయ్ ఇంకా నాకు అసలు తిరిగే లేదు. నేను మా అమ్మ నాన్నే నా మీద ఆధారపడి ఉండాలి, కానీ నేను మా అమ్మ నాన్న మీద ఆధారపడడం ఏంటి అనుకుంటారు పిల్లలు. బిడ్డ గుర్తుంచుకో, నువ్వు అనుకో సమయంలో ఎప్పుడైతే కరువు నిన్ను చుట్టుముడుతుందో నీకు తెలియదు కూడా తెలియదు. అసలు పని ఉంటే కదా నువ్వు మీసాలు తెలియడానికి, అసలు ఉద్యోగం ఉంటే కదా నువ్వు మీసాలు తెలియడానికి. కరువు వచ్చినప్పుడు వాడి ప్రాణం కాపాడుకోవడానికి అన్ని మూసుకుని వెళ్ళిపోతా ఉంటే నిన్నెవడు కాపాడుతాడు? బై ది టైమ్ యూ రియలైజ్ ఇట్ విల్ బి టూ లేట్. అయితే నీకు ఎక్కడ భద్రత ఉందో అది ఫస్ట్ నేను డిసైడ్ చేసుకో. అంతే. గుర్తు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళినంత మాత్రాన నాకు భద్రత ఉంది, నేనేం చేయకపోయినా దేవుడు నన్ను చూసుకుంటాడు. నో. ద మినిమం ప్రికాషన్స్ ఏవైతే నువ్వు తీసుకోవాలో, ద మినిమం నెసెసిటీ. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు క్రీస్తునందు నాకు అన్నీ ఇచ్చాడు. ఒకప్పుడు అడుగుతుంటే పరిస్థితి, ఒక విశ్వాసం లేదు, ఒక రక్షణ లేదు, ఒక మార్గం లేదు, ఏమీ లేదు. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు. అలాంటి నీకు ఉద్యోగం కలిగిన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. అన్న తల్లిదండ్రులు లేకపోయినా సరే నా ప్రభు నాకున్నాడని శుభ్రమైన నిరీక్షణ ఉంది, బలమైన విశ్వాసం ఉంది. దేన్నైనా ఎదుర్కోగలనని ధైర్యం ఉంది. ఎందుకంటే ఆయన నా కుటుంబంలో ఒకటిగా ఉన్నాడనే నిరీక్షణ ఉంది. ఆయన సన్నిధిలో ఉండే నిత్యమైన సుఖములు, ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించే అనుభవాలు ఉన్నాయి. ఎస్, అబ్సల్యూట్లీ. అవి నాకు చాలనప్పుడు నేను ఎప్పుడైతే దీనికంటే నేను ఐ వాంట్ టు గో ఎ స్టెప్ అహెడ్.
లోకంలో ఉన్నది ఏదో కావాలి అనుకున్నప్పుడు దాన్ని దేవుడి మీరు కావాలి. ప్రేమ సోదరుడి, మనము ఎంతమంది మానవల్స్ పొందారు? ఈ చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడండి? చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూరము దేశం. నీ పౌరసత్వం ఎక్కడుంది అసలు? అసలు నీ పౌరసత్వం ఎక్కడుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాసింది? మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. ఆ పరలోకమందున్న పౌరసత్వము మన పౌరసత్వం కలిగి ఉన్న వారము, ఆ రాజ్యానికి చెందిన వారము, ఆ దేశానికి చెందిన వారము, దేవుడు తన మహిమ కొరకు కొద్ది కాలం కొరకు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. అందుకనే భూమి మీద నువ్వు నేను శాశ్వతంగా ఉన్నావు. వీ కేమ్ ఫర్ వెరీ షార్ట్ పీరియడ్. ఒక్కసారి దేవుడిని పని నీ చేత చేయించుకోవాల్సిన పని అయిపోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫస్ట్ రూల్. నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతావని గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు ఒక్కసారి సమాధిలో వెళ్ళి చూడు, డిఫరెంట్ సైజ్ ఆఫ్ గ్రేవ్ యార్డ్స్. 6 నెలల సమాధి ఉంది, 3 ఏళ్ళ సమాధి ఉంది, 10 ఏళ్ళ సమాధి ఉంది, 20 ఏళ్ళ సమాధి ఉంది, 90 ఏళ్ళు 100 ఏళ్ళ సమాధి, అన్ని రకాల సమాధి. ఆ సమాధిలో చనిపోయిన వాడు ఎప్పుడు అనుకోలేదు నేను చనిపోతాడని. అంటే ప్రభువుకి తెలుసు నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారో ఆయన డిసైడ్ చేశాడు. ఆయన పర్మిషన్ లేకుండా తలబెట్టుడు కూడా నేను రావు. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ. ఆయన నాకు నియమించిన ఆయుష్కాలంలో 1 సెకండ్ కూడా తగ్గదు. నాకు ఎన్ని రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు చేతులు కాళ్ళు అన్నీ పడిపోయినా సరే నేనైతే బతికే ఉంటాను. ఎప్పుడైతే ఆయన పని నా ద్వారా పూర్తి అయిపోయిందో నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. సరిపోతుంది. ఇంకా చింతించాల్సిన అవసరం ఏముంది? ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటి? మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి దేవుడు ఒక మిషన్, ఒక నిర్దిష్టమైన పని కొరకు నన్ను ఈ లోకానికి పంపించాడు. ఆ పని మనం పూర్తి చేశామా లేదా? భక్తుడు యోహాను ఏమన్నాడు? ప్రభు తండ్రితో ఉన్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచి తిని. దేవుడు తనను మహిమపరచడానికి నన్ను భూమి మీద తీసుకొచ్చాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో జాగ్రత్తగా చూసుకో. నువ్వు ప్రార్థన చేసి అడగాలి, ప్రభు నువ్వు నాకు ఏం పని అప్పగించావు చెప్పు, నేను ఆ పని చేయాలి. లేకపోతే రేపటి రోజు నేను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నేను సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే నాకు తెలియదు నువ్వు నాకు ఏం అప్పగించావు. అండ్ ఐ వాజ్ వెరీ కేర్లెస్. నేను బతుకున్న రోజు నేను పట్టించుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే నేను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందో అందులో అంటాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్తి చేసి నేను మహిమపరిచాను అంటే వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా. నువ్వేమంటావు? ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు నీ నోటి వచ్చే మాట ఏంటి? దేవుడు నీకు అప్పగించిన పని పూర్తి చేసి ప్రభుని మహిమపరిచావా? లేకపోతే రేపు చూసుకుందాం అనుకుంటున్నావా? ఎవరు వస్తుంది చూడండి, మార్చి నెల, అరే ఈ నెల నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ ఆ పేపర్ సెప్టెంబర్ నుంచి చూసుకుంటానులే. అలా ఉండదమ్మా. దేవుని రాజ్య విషయంలో అలా ఉండదు. మార్చి సెప్టెంబర్లో ఉండవండి. నో 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 నో, ప్లీజ్ డోంట్ ప్లాన్ లైక్ దాట్. నీటి పడుగు వంటి మన జీవితాలు ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. సో బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. అది కాకుండా దేవుడు నీ కొరకు అప్పగించిన పని, నీకు అప్పగించిన పని నువ్వు జాగ్రత్త కంప్లీట్ చేసుకో. ఫినిష్ యువర్ హోంవర్క్ అండ్ దెన్ గో అండ్ మీట్ ద ప్రిన్సిపల్. ఆ హోంవర్క్ కంప్లీట్ చేయకుండా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏమైందంటే చేయలేదు సార్, అయితే బయట నీళ్ళు డౌన్ చేయి. ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. దేవుని రాజ్యంలో నేను నీళ్ళు డౌన్. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. మనం ఆ రాజ్యానికి చెందిన వారం. లేదా దూరం దేశాలకు వెళ్ళి మీ బంధువులు నాశనం చేసుకోకండి. అర్థమైందా? చాలామంది ఈ వాక్యాన్ని దేనికి వాడుతున్నారు తెలుసా? ఎవడైనా బయటికి పెట్టుకున్నాడు,
ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్నాడండి, దశమాగాన్ని తీసుకొచ్చి వేస్తున్నాడు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమంటే మాస్టర్ గారు మరి ఆస్ట్రేలియాకి నాకు ఉద్యోగం వచ్చిందని వెళ్దాం అనుకుంటున్నానంటే ఈ వాక్యం తీసుకొచ్చి భయం పెట్టడానికి. ఇదో తప్పిపోయిన కుమారుడు ఇదో ఇలాగే దూరం దేశానికి వెళ్ళి తప్పిపోయాడు, నువ్వు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే తప్పిపోతావు, అదేదో ఇక్కడే ఉండదు. ఉద్యోగం చేస్తావు కదా, దశమాగాన్ని వచ్చి నమ్మకంగా వేస్తావు కదా, అలాగే కంటిన్యూ అయిపో, అక్కడికి వెళ్తే తప్పిపోతావు. నో, ఇది దాని గురించి కాదు. అబ్సల్యూట్లీ నాట్. నీకు ఆస్ట్రేలియాలో ఛాన్స్ వచ్చిందా 100% వెళ్ళు. కానీ నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మీయతను కాపాడుకో, తండ్రికి దగ్గరగా ఉండేటట్టు చూసుకో. ఈవెన్ ఇఫ్ యూఆర్ అలోన్, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే తండ్రికి దగ్గరగా ఉండే అవకాశం నీకు ఉంది. ఇది ఆస్ట్రేలియా వచ్చేసరికి కదా ఇక్కడ ఎవడో ఇండియాలో నన్ను చూసేవాడు ఎవరు లేదని చెప్పి కర్రా వేసుకుని సముద్రంలో ఉంటున్నా తిరుగుతూ ఉన్నాం అనుకో, ఎవడో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అదనమాట. కనుక మనము దేని గురించి ఇవన్నీ ధ్యానిస్తున్నామంటే తండ్రి క్యారెక్టర్ చూడండి. ఇందులో తండ్రి క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. మీరు 21వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నీ ఎదుటనే పాపము చేశారు, చేయవలసిందంతా ఇంతే. ఇవాళ తండ్రికి దూరంగా ఉన్నామేమో, ఇవాళ దూర దేశంలో ఉండే అనుభవంలో ఉన్నామేమో. నువ్వు చేయవలసిందంతా ఒకటే, తిరిగి తండ్రి దగ్గరికి రా. తండ్రి, నేను కేవలం నీకు విరోధంగా పాపం చేశాను. సింపుల్. నువ్వు వచ్చి కాళ్ళ పడిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తండ్రికి ముద్దు పెట్టడం కాదు, రిటర్న్ తండ్రి నిన్ను మడేసుకుని నీకు ముద్దు పెట్టడానికి ముందుకు వస్తున్నాడు. నువ్వు ఇంకా దూరంగా ఉండగానే ఆయన నిన్ను కనిపెట్టి నీకు ఎదురొచ్చి నిన్ను కౌగిలించుకుంటున్నాడు. ఎంత గొప్ప తండ్రి మనం కలిగి ఉన్నామో చూడండి. మన పాపస్థితిని చూసి మనల్ని అసహించుకోవట్లే, మన నుండి వచ్చే పాపపు దుర్వాసనను బట్టి మనల్ని దూరం పెట్టట్లే, మనల్ని కౌగిలించుకుంటున్నాడు, మనకి ముద్దు పెడుతున్నాడు, తన ప్రశస్తమైన వస్త్రాన్ని మనకి కప్పుతున్నాడు. చేతికి ఉంగరం అంటే అధికారం. నువ్వు ఏది కోల్పోయావో వాటన్నిటిని తిరిగి సమకూర్చాడు. ఇప్పుడు తన భోజనం బలం మీద తాను కూర్చున్న కుర్చీలో నన్ను కూర్చోబెడుతున్నాడు. ఎలా ఉండాలండి మన జీవితాలు? ఎట్లా ఉండాలండి మన జీవితాలు? నీ హృదయంలో తలంపు రాకమునిపే ఆయన ఆ తలంపు ఎరుగును 139 వచ్చి. కనుక నీ హృదయంలో ఆలోచన రాకముందరే నువ్వు ఇంకా అనుకుంటున్నావు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పాపం ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అంతే. ఆయన ఆల్రెడీ నిన్ను క్షమించేశారు. నువ్వు ఇంకా నోటితో ఒప్పుకోవడం కూడా ఒప్పుకోలే. నీ హృదయంలోకి ఆలోచన రాకముందరే ఆయనకి తెలుసు ఏ ఆలోచన నీ హృదయంలోకి వస్తుందో. సో దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ హైడ్. ఆ తండ్రికి నువ్వు దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఆయన అందరి ఆచరణలను ఎరిగిన వాడు. సోదరు, ఎందుకు ఈ ఉపమానాన్ని మనము ధ్యానిస్తున్నాము అంటే, దూరపు దేశానికి వెళ్లకుండానే మనకు ఒకే మందిరంలో కూర్చుని ఒక్క అంగుళం కూడా మన శరీరం కదలకుండా మన హృదయంతో మనం కొన్ని దేశాలు దాటేయచ్చు, 7 సముద్రాలు దాటి వెళ్ళిపోవచ్చు. మనం చెడిపోయిన ఊహలతో, ఈవెన్ ఇమాజినేషన్స్, దుష్ట ఆలోచనలతో, అపవిత్రమైన తలంపులతో మనం దేవుడికి దూరం అయిపోయే, తండ్రికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకనే జాగ్రత్త అంటారు, అందుకే మేల్కో అంటారు, అందుకని ప్రభు వాళ్ళకి దూరంగా ఉండద్దు అంటారు. క్రైస్తవులకుంటే అతి గొప్ప ఆధిక్యత ఏదైనా ఉంది అంటే, ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ క్రిస్టియన్ ఇస్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, దేవుని బలలో పాల్గొనగలరు. అయితే ఎవరు పాల్గొనగలరు? ఎవరైతే తమను తాము పరిశుద్ధంగా ఉంచుకున్నారో, లేక ఎవరైతే తమను తాము పరిశుద్ధంగా ఉంచుకోవాలని తీర్మానించుకుంటున్నారో వాళ్ళు. చిన్న కుమారుడు, తండ్రి నేను కేవలం నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. భోజనం వల్ల దగ్గర ప్రశస్తమైన వస్త్రం తొడిగాడు, చేతికి ఉంగరం తొడిగాడు, కాళ్ళకి జోడు తొడిగాడు. ఏ కుర్చీలో తండ్రి కూర్చోవాలో ఆ కుర్చీలో ఆ కుమారుడిని కూర్చోబెట్టాడు. ఏ కుమారుడు?
ఏ కుమారుడైతే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇవాళ ఒకటి అదే స్థితిలో ఉంటే తండ్రి నేను ఆహ్వానిస్తున్నాను. Father is inviting you to come and sit in his table, on his table. ఆ బలలో పాల్గొనాలని నేను నన్ను ఆహ్వానిస్తున్నాను. ఏ దేశంలో నీ పౌరసత్వం ఉందో ఆ దేశం కొరకు నువ్వు సిద్ధపడడానికి నేను ఆహ్వానిస్తున్నాను. ఓ ప్రియమైన సోదరుడా సోదరి, ఒకవేళ దూరం దేశానికి వెళ్ళిపోయావా, కమ్ బ్యాక్. వాడికి బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఎప్పుడు బుద్ధి వచ్చింది? అందులో తినే ఆహారం తినేటప్పటికీ వాడికి జ్ఞానోదయం కలిగింది. దేవుని భోజనపు బల్ల మీద ఉన్న రొట్టె ద్రాక్షలను సేవించవలసిన నేను ఈరోజు నేను ఆయనకి దూరంగా వచ్చిన వాళ్ళు ఎక్కడికి వచ్చేసాను? అందులో పట్టు తినే దుస్థితికి నేను దిగజారిపోయాను. చాలా మంది దేవుని దూరంగా వెళ్ళి వచ్చేసారు అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎక్కడున్నారు? అందులో మధ్యలో ఉన్నారు. జాగ్రత్త, బిఫోర్ ఇట్ ఇస్ టూ లేట్. ఉద్దేశం మంచిదే, అడుగు బిగించుకుని నేను పొడి చేస్తానని ఉద్దేశం మంచిదే, కానీ ఇట్ డజంట్ హ్యాపెన్. నువ్వు అనుకున్నట్టు అలా జరగదు. బయటికి వెళ్తే ఏమున్నాయండి? మందులు తప్ప ఇంకేమీ లేవు. ఒకవేళ బయటికి వెళ్తే మందుల మధ్యలోకే వెళ్ళాలి. అందుకనే ప్రతి భోజనం వల్ల చుట్టూ ఒలివ మొక్కలు ఒలివ ఉంటుంది. యూ విల్ బి బ్లెస్డ్. ఆయన చెప్తాడు నీకు ఎక్కడుందో. ద్రాక్ష తోట ఉంది. తెలివైన పనివాడు ఎవరు తెలుసా? యజమానుడిని సంతోషపెట్టడానికి 6ంటికి డ్యూటీ టైం అయితే 5:30కి వచ్చేసి 5ంటికి వచ్చేసి గమగమ జోలు పట్టేసుకుని పరుగులు. వాళ్ళు ఏమనుకుంటారు? యజమానుడు చూసి సంతోషిస్తాడు, అయ్యో మేము ఎంత నిష్టగా పనిచేస్తున్నాం అనుకుంటాడు అనుకుని వాళ్ళు. కొంతమంది మన వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? 6ంటికి డ్యూటీ అయినా సరే 6:30కి వచ్చి యజమానుడు వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసి, ఇప్పుడు యజమానుడు వచ్చిన తర్వాత ఇప్పుడు యజమానుడిని అడుగుతాడు, నా యజమానుడా చెప్పు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అంటే యజమానుడు అంటే చూడు 4వ వరుసలో 7వ స్తంభం దగ్గర బాగా పడిపోయాయి, నేను చూశాను, అక్కడికి వెళ్ళు అంటే వీడికి వెతుక్కోవాల్సిన పనిలే. నేరుగా స్తంభాలన్నీ లెక్కెట్టుకుంటూ కరెక్ట్గా 7వ స్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి పంట అంతా రెడీగా ఉంది. టగటగ కత్తిరి పెట్టి కోసాడా, నింపాడా, అరగంటలో నింపుడు యజమానుడి దగ్గరికి వచ్చే యజమానుడు కాదు ఇదిగో నా పంట. ఈ 5:30కి పరుగులు పెట్టుకుంటే జోలు పట్టుకుని పరుగులు కొట్టుకుంటే వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి అబ్బాయి, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి అబ్బాయి, అవి ఇంకా పచ్చిగా. ఈ మొత్తం ఎకరాల తోటాన్ని వెతుక్కోవడానికి సరిపోతుంది. తండ్రి మాట వినుంటే ఎక్కడికి వెళ్ళాలో తండ్రి చెప్తాడు. ఉపాధి ఎక్కడికి తెచ్చుకోవాలో తండ్రి చెప్తాడు. నీకోసం సంపాదన ఎక్కడ దాచిపెట్టాడో తండ్రి చెప్తాడు. నువ్వు వెళ్ళి తెచ్చుకోవడమే ఆలస్యం. వెరీ సింపుల్ అయితే, చాలా సింపుల్. ఇవాళ నీకు పని లేదు, థ్యాంక్ యూ ప్రభా, నీకు నిండా వందనాలు, నువ్వు నాకు ఈరోజు బెడ్ రెస్ట్ ఇచ్చావు, నేనంటే హ్యాపీగా పడుకుంటా, శుభ్రంగా తిన్నానా చదివాను కళ్ళు నిండా పడుకుంటా. ఒక్కొక్కసారి ప్రభు నీకు బెడ్ రెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. హీ వాంట్స్ యూ టు టేక్ రెస్ట్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. మరుసటి రోజు నీకు ఆహారం ఎక్కడి నుంచి రావాలో ఆయన డిసైడ్ చేస్తాడు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వు వస్తు పడుకున్నప్పుడు ఏ తండ్రి తన పిల్లలు వస్తు పడుకోవడం చూడలేడు, కానీ దానికి అరేంజ్మెంట్ తండ్రి చేసుకుంటాడు. నువ్వు తెస్తే అవుతుంది, నువ్వు తేకపోతే అవ్వదు అనేది ఉండదు. మనం ఎలా పనిచేస్తున్నాము ద్రాక్షవనంలో, దేవునికి ఎంత పని వాళ్ళు మనం ఎలా పనిచేస్తున్నామో దాని మీద ఆధారపడదు. దేవునికి నీ తెలివితేటలు అక్కర్లేదు, దేవునికి నీ సామర్థ్యం అక్కర్లేదు, దేవునికి నీ కండబలం అస్సలు అక్కర్లేదు. దేవుడి తన పని ఎలా చేయించుకోవాలో చేయించుకోవాలి. నువ్వు వచ్చి పనివాడిగా చేతులు కట్టుకుని నుంచోవడమే పని. నీకు బలం ఇచ్చి నీకు ఏ పని చెప్తాడో ఆ పని నువ్వు చేసేటట్టు ఆయన చేసుకోగలడు. నువ్వు పొడి చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. నువ్వు వచ్చి నుంచుంటున్నావా లేదా అది ఒక్కటే దేవుడు చూస్తాడు.
ప్రభా చెప్పకపోతే నేను లేచా నీ వైపే కళ్ళు ఎత్తి చూస్తున్నా, ఈరోజు చెప్పు నాకు ఎక్కడ పని చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను ఏం చేయమంటావు? ప్రభు చెప్తాడు అలా చేయి, నీ సంపాదన నీకు వంటపడుతుంది, నీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఐ కెన్ గివ్ ఇట్ టు యువర్ రైటింగ్. నేనే సజీవమైన సాక్షిని. ఐఎమ్ ద ప్రూఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అనేకులు సంతోషంగా ఉండడానికి దేవుడు నన్ను కారకుడిగా చేశాడు. నన్ను ఆస్వాదించాడు. నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ జన్మలో అయితే ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవాలి. నువ్వు అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని రావాలి. మీరు చిన్న కుమారుడా పెద్ద కుమారుడా అతి తీర్చే పని నాది కాదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. చిన్న కుమారుడు జాబితాలో ఉన్నారు, పెద్ద కుమారుడు జాబితాలో ఉన్నారు. యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అని సత్యం ఏంటంటే మనం ఇక్కడ కూర్చుండగా దూరం దేశానికి వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఒక అంగడం కదలకుండా బట్టి మాత్రం మందిరంలో ఉంది. వాళ్ళు చూడాల వినియు దాన్ని గ్రహింపుకున్నారు. ఇలా ఉంటాయి. అందుకని బయటకు వెళ్ళిన తర్వాత భోజనాలు అయిపోతాయి. రాని ఇవాళ ఏం వాక్యం చెప్తారంటే ఏం చెప్పారంటే అది ఏం చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పారా, ఇదేం చెప్పారు, ఏం చెప్పారు, చెప్పన అసఖ్యం మహిమ యుక్త. అంటే ఏం చెప్పారంటే చెప్పాను కదా, దాన్ని చెప్పలేము, దాన్ని చూపించలేము. అది చెప్పన అసఖ్యము మహిమ యుక్త అలాగైపోతుంది. ఆ వాక్యం విత్తనంగా నాటుకునే లోపల వాళ్ళు గమనించేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దగ్గర